హాయ్ ఆల్, వెల్కమ్ టు లాస్వి కార్తికీ ఛానల్. వ్యూయర్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు కదా, మా ఛానల్లో కొత్త వీడియో పోస్ట్ చేయట్లేదు ఫుల్ వీడియో అని. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి దగ్గర ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం సందర్శించబోతున్నాం. ఇది భారతదేశపు అతిపెద్ద దివ్యక్షేత్రాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు. మన సౌత్ సైడ్ తమిళనాడులో ఉంది. ఈ వీడియోలో మీరు ఆలయ చరిత్ర, విశేషతలు, నిర్మాణ శైలిని మరియు చివరిగా ఆధ్యాత్మిక శక్తి అర్థం చేసుకునే అవకాశం పొందుతారు. ఇది స్పిరిచువల్ వీడియో అండి. నాకు స్పిరిచువల్ అంటే చాలా ఇష్టం, దైవభక్తి ఎక్కువ. మన వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఆలయం వద్ద లైవ్లో అనుభూతిని పొందుతారు. ఈ వీడియో చూస్తే చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. శ్రీరంగం ఆలయం తమిళనాడులోని తిరుచూర్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దివ్య మండలంలో ఉంది. ఇది కావేరి నది ఏర్పడిన శైలభూమి మీద నిర్మించబడింది. ఈ ఆలయం భారతదేశపు అతిపెద్ద దేవాలయ ప్రాంగణం కలిగిన ఆలయముగా ప్రసిద్ధి పొందింది. మొత్తం 150 ఎకరాల్లో ఈ టెంపుల్ అనేది విస్తరించబడి ఉంది. ఇది 21 గోపురాలు, 7 ప్రాకారాల మధ్యలో ఉన్న మహా అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చు. ఈ ఆలయ చరిత్రను చూస్తే అది అనేక వేల సంవత్సరాలుగా ఉంది. పురాణాల ప్రకారం ఈ దేవాలయం మొదటగా బ్రహ్మదేవుడు నిర్మించాడట. తర్వాత కాలంలో దీనిని ఇంద్రుడు, ఆ తర్వాత శ్రీరాముడు కూడా పునర్నిర్మించాడని మనకు చరిత్రల స్టడీ చేయడం వల్ల నేను తెలుసుకున్నాను. ఇంకా ఇక్కడ ప్రసిద్ధి శ్రీరాముడు రామేశ్వర యాత్ర అనంతరం విరామం సమయంలో ఉన్నప్పుడు రంగనాథుని ఇక్కడ ప్రవేశపెట్టాడు అని చెప్తారు. శిలాశాసనాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం 19వ శతాబ్దం చోళరాజుల కాలం నుండి మొదలై పాండ్యులు మొదలైన విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు దీన్ని అభివృద్ధి చేశారు అని కూడా ఉంది. ఇంకొక కథ ప్రకారం రావణ బ్రహ్మ తమ్ముడు విభీషణుడు సంధ్యా సమయంలో రాముడు ఇచ్చిన రంగనాథ స్వామిని అక్కడ పెడితే అక్కడే గుడి కూడా వెలిసిందని ఇంకొక చరిత్ర కూడా చెబుతుంది. విభూషణుడు స్వయంగా ఈ టెంపుల్ అనేది నిర్మించాడని మనకు కథల ఆధారంగా కూడా చెప్పబడి ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీ వైష్ణవ గురువులలో ప్రధానమైన రామానుజాచార్యులు ఇక్కడే 20 ఏళ్ల పాటు కూడా నివసించారు అని చెప్పబడి ఉంది. ఆయన సమాధి కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉందండి. మేము చూసాం, చాలా బాగుంది. ఆ స్టాచ్యూని అయితే ఇప్పటికి చందనంతో బాగా టెంపుల్లో మెయింటైన్ చేస్తున్నారు అర్చకులు. నిత్య చందనము పూస్తుంటారు. ఆ రామానుజాచార్యులకి గోర్లకు కూడా గోర్లు ప్లస్ ఎంటుకలు అనేటివి వస్తూ ఉంటే దాని చందనంతో డైలీ అర్చకులు అనేది శుద్ధి చేసి బాగా నీట్గా తయారు చేస్తున్నారు. భక్తులకి చాలా ఇష్టం అన్నమాట. ఇది వైష్ణవ సంప్రదాయానికి ముఖ్య కేంద్రంగా మారింది. శ్రీరంగనాథ స్వామి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంది. ఆలయంలోని రాజగోపురం దాదాపు 236 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం అని కూడా చరిత్ర చెబుతుంది. మొత్తం 21 గోపురాలు ఆలయాన్ని చుట్టూ ఉన్న 7 ప్రాకారాలను దాటి సందర్శించబడుతుంది. ఈ ట్రిప్లో మేము 3 ఫ్యామిలీస్ కలిసి తమిళనాడు, తిరుపతి టెంపుల్స్ అనే ట్రిప్ చూసామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ దర్శన సమయంలో మనకు భక్తిని పుట్టించే విధంగా రంగనాథ స్వామి శయన ముద్రలో దర్శనమిస్తారు. అంటే విశ్రాంతి తీసుకుంటున్న శేషతలపైన ఉన్న రూపంలో ఉంటారు రంగనాథ స్వామి. ఇదే ఇక్కడ చాలా ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఏడాది పొడవునా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, పొంగల్ బ్రహ్మోత్సవం వేళ చాలా బాగా జరుపుతారండి ఈ టెంపుల్లో. ఈ ఆలయం 108 దివ్య దేశాలలో మొదటిది అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, మాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ చూడండి, అక్కడ ఒక టెంపుల్ ఇన్సైడ్ ఒక ప్రెమైస్లో ఇక్కడ చేతులు పెట్టి చూస్తే ఇక్కడ అదొక డిఫరెంట్ అనుభూతి అని చెప్పవచ్చు. చాలా ఆనందంగా స్పెండ్ చేసాము. ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ గోపురం పైన
నెమలి పింఛంతో మాకు చాలా శుభసూచముగా కనపడింది. అది నృత్యం కూడా చేసిందనమాట. నేను ఇదివరకే చెప్పాను కదా, ఈ ఆలయం 108 దివ్య దేశాలలో మొదటిది అని. ఈ మొదటిగా చెప్పబడుతుంది. ఈ స్థలాన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చిన వారికి విశేషమైన భక్తి అనుభూతి కలుగుతుంది. భక్తులు ఇక్కడ రంగనాథుని దర్శనం ద్వారా విష్ణు సాన్నిధ్యం పొందినట్టే అనుభవిస్తారు. చాలా స్పిరిచువల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ చూసినంత, ప్రెమైస్లో ఉన్నంతసేపు అయితే మేము దేవుడిని ప్రత్యక్షంగా దగ్గరగా చూసినంత అనుభూతిని అయితే మేము పొందాము ఈ ట్రిప్లో. ఇక్కడి వాతావరణం, నదీ పరిసరం, పురాతన దేవాలయం ఇవన్నీ కలిసినప్పుడు మనసుకు ఎంత ప్రశాంతముగా ఉంటాయో ఈ టెంపుల్ విజిటే మాకు ఒక ఎగ్జాంపుల్గా అని చెప్పుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా శ్రీరంగ దేవస్థానాన్ని ఒకసారి అవకాశం వస్తే తప్పకుండా చూడండి. మీ జీవితంలో ఒక్కసారైనా రంగనాథుని సన్నిధిలో అడుగు పెడితే ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లాస్వి కార్తిక్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. ఇన్బాక్స్లో మాట్లాడుకుందాం. మరిన్ని భక్తిపరమైన స్పిరిచువల్ వీడియోస్ కోసము మా ఛానల్కి ట్యూన్ చేసుకోండి. ఈరోజు మనం చూసిన శ్రీరంగం ఆలయం, దాని చరిత్ర, వైభవం మన అందరికీ గర్వకారణం అని నేనైతే చెప్తాను. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రమే కాదు, ఒక మానసిక శుద్ధి ప్రయాణం కూడా అని చెప్పవచ్చు. శ్రీరంగనాథ స్వామి ఆశీస్సులతో మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగాలని మనస్ఫూర్తిగా ఆ రంగనాథ స్వామిని, మహావిష్ణువుని మేము ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాము. తప్పకుండా వ్యూయర్స్ అందరికీ ఆ మహోన్నతమైన అవకాశం కూడా రావాలి. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి రంగనాథ స్వామి టెంపుల్ తమిళనాడులో ఉంటుంది, తిరుచునాపల్లి, అందరూ వెళ్ళి దర్శించుకోండి. ఆ మహావిష్ణువు రంగనాథ స్వామి ఆశీస్సులు మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బాయ్.